సో ఫ్రెండ్స్, మనం ఎక్కువగా ట్వీజర్స్ బోటం అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా ట్వీజర్స్ టాప్ అనేది కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇనిషియల్గా మనం మార్నింగ్ అనేది ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పాయింట్ దగ్గర చూస్తే ఈ రెండు కూడా చూడండి ఒకటే లెవెల్ దగ్గర ఏంటంటే 43,140 145 దగ్గర సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, అఫ్ కోర్స్ ఏంటంటే ఇనీషియల్గా చాలా స్ట్రాంగ్గా వాలటైల్ ఉంది, ఓవర్ నైట్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేయడం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసామో ఈ పాయింట్ దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది కాబట్టి ఈ రెండింటిని కూడా ఏంటంటే మనం టీజర్ స్టాప్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి టీజర్ బాటమ్ అంటాం. వెరాస్ ఫ్రెండ్స్, ఎందుకు మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే సేమ్ క్యాండిల్ అనేది మనకి ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది చూడండి. టీజర్ టాప్ అనేది అబ్జర్వ్ చేస్తే ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గర హోవర్ అవుతుంది. షూటింగ్ స్టార్, ఇండెసిషన్ అండ్ పెద్ద వాలటైలిటీ క్యాండిల్. దీన్ని మనం సింపుల్గా ఎం ప్యాటర్న్ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఈ ఎం నెక్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో ఆ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ట్వీజర్ స్టాప్లో మనకి అబ్జర్వేషన్ చేసుకున్నట్టయితే చూడండి, ఈ ఆల్మోస్ట్ రిజెక్ట్ చేశారు ఈ లెవెల్ నుంచి 43,320 అండ్ ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ డిస్టెన్స్లో సేమ్ అనే లెవెల్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆల్టుగెదర్ ఏంటంటే ప్రైస్ అండ్ కన్ఫర్మేషన్ అనుకోవచ్చు మనం, లేకపోతే ఒక కన్విక్షన్ అనుకోవచ్చు. చూస్తే ఈ పాయింట్లో అయితే ప్రైస్ అనేది క్లియర్గా రిజెక్షన్ అనేది చేయబడుతుంది ఫ్రెండ్స్. దిరాఫ్టర్ ఏంటంటే ఈ 2 పాయింట్స్ ఎప్పుడైతే మనం చూసామో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇమీడియట్గా ఏంటంటే మనకి ఎటువంటి స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగినా సరే ఈ కింద మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది సింపుల్గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ నేక్డ్గా చెప్తున్నాను. దీనికి మనకి పెద్దగా ఇండికేటర్స్ అవన్నీ అవసరం లేదు. బట్ ఏంటంటే అబ్జర్వేషన్ అండ్ కన్విక్షన్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, కన్విక్షన్ కావాలి. అండ్ ఇది వచ్చేసరికి షూటింగ్ స్టార్ అండ్ అగైన్ షూటింగ్ స్టార్ ట్వీజర్ స్టాప్ అనేది జరిగింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం సెల్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. వేరే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మార్నింగ్ పుట్ అనేది అప్డేట్ చేసుకున్నాను ఎందుకంటే బ్యూటిఫుల్గా డ్రాప్ అవుతుంది కాబట్టి. సో ఈ క్యాండిల్ హై అనేది నా స్టాప్ లాస్. బట్ ఈ క్యాండిల్ని ఎప్పుడైతే చూసానో ఈ రెండు క్యాండిల్ని నేను ఏంటంటే ఇక్కడ లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేను ఇనిషియల్గా ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో స్కాల్ప్ కోసం పుట్ అనేది యాడ్ చేసి ఇమీడియట్గా ఫ్లిప్ అనేది చేశాను. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే చూడండి రైట్ నౌ మార్కెట్ అనేది రన్ అవుతుంది. అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ట్వీజర్ స్టాప్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, సో ఎప్పుడైతే మనకు ఒక సాలిడ్ క్యాండిల్ అనేది లెవెల్ని బ్రేక్ చేస్తుందో డౌన్ సైడ్ చూద్దాం. ఈ లెవెల్లో అయితే మార్కెట్ స్ట్రగుల్ అవుతుందని మనకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రగుల్ అనమాట. ఓకే, సో ఒక్కొక్కసారి ఉండి కూడా మొమెంటంలో పైకి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఎనీ హౌ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడైతే 43,140 అనుకోవచ్చు. ఆ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ అనేది కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూద్దాం, ఈ క్యాండిల్ క్లోజింగ్ అయిందంటే ఏంటంటే మనం డెఫినెట్గా దీని కింద ఏంటంటే షార్ట్ సైడ్ అనేది పొజిషన్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ దిస్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకేనా, సో వెయిట్ చేద్దాం, ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వనిద్దాం. అండ్ 1 minute టు గో. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీన్ని ఎనేబుల్ చేసుకోండి మీరు కూడా. ఇక్కడ టైం అనేది తెలుస్తుంది, ఎంత టైం ఉంది ఈ 5 minutes క్యాండిల్లో అనేది. సో దానివల్ల ఏంటంటే ఒక ఐడియా రావడం జరుగుతుంది, ఎన్ని సెకండ్స్ ఉన్నాయి, ఎన్ని మినిట్స్ ఉంది అని చెప్పేసి. అండ్ బ్యూటిఫుల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి పివోట్స్ కూడా చక్కగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాంబినేషన్ ఆఫ్ ద పివోట్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం డెఫినెట్గా ఆ బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. యాజ్ ఏంటంటే ప్రీవియస్గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది బ్యూటిఫుల్ క్యాండిల్ అని చెప్పేసి. సో మనం పుల్ బ్యాక్లో తీసుకుందాం దీన్ని అని చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్. సో పుల్ బ్యాక్లో మీరు కన్నా చూసినట్టు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగింది చూడండి. ఇది మొమెంటంలో ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ కన్నా మళ్ళీ రిజెక్ట్ చేశారంటే అండ్ రెడ్లో క్లోజింగ్ ఇచ్చారంటే దెన్ ఏంటంటే ఈ కింద మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ క్యాండిడేట్లో ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఒక డిమాండ్ జోన్ ఉంది ప్రీవియస్గా, ఓకే, రెసిస్టెన్స్ జోను, సప్లై జోన్. ఆ సప్లై జోన్ని ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడే ప్లే చేసి ఇదేంటి బ్యూటిఫుల్ బుల్లిష్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. బట్ అంత కన్విక్షన్ లేదు, కన్విక్షన్ కూడా మ్యాటర్స్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మనం లాంగ్ అనేది ఇనిషియేషన్ చేసుకోవాలి అనుకుంటే ప్రీవియస్గా ఏదైతే మనం అనుకున్నామో కిందకు వచ్చిన తర్వాత మనం బుల్లిష్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఎప్పుడైతే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో సమ్వేర్ కానీ ఇక్కడ కానీ మనం ఏంటంటే కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవచ్చు విత్ ద టార్గెట్ ఆఫ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం 80 అనుకున్నాం. ఎగ్జాక్ట్గా ఇది 80కి వెళ్ళడం జరిగింది.
ఓకే. అండ్ ఈ 18 టచ్ చేసిన వెంటనే ఎప్పుడైతే పివోట్ అనేది వచ్చేసిందో మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది రావడం జరిగింది. అగైన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే సప్లైని ప్రీవియస్గా ఇది సపోర్ట్ జోన్ ఫ్రెండ్స్, ఓకే, ఆ సపోర్ట్ని బ్రేక్ చేశారు. డైరెక్ట్గా ఏంటంటే నెక్స్ట్ పివోట్ పాయింట్ అనేది రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్వీజర్ స్టాప్ అనేది క్రియేట్ చేశారు ఇక్కడ, బట్ క్యాండిల్ అనేది ఈ కన్ఫర్మేషన్ లేదు. నా ఇది ఇన్వాలిడ్ అన్నాడు, అంటే మూమెంట్లో ఉంది, కొద్ది కన్సోలిడేషన్ జరిగింది, అప్ సైడ్ అనేది బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ట్వీజర్ బాటమ్ని మనం ఏంటంటే ఎలిమినేట్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ కన్విక్షన్. ఇక్కడ ఏంటంటే మనకి ప్రైస్ యొక్క యాక్టివిటీని మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దెన్ ఏంటంటే విల్ కమ్ టు నో ఇది ట్వీజర్ బాటమ్ ఆర్ టాప్ అని చెప్పేసి. ఈ ప్రైస్ దగ్గర మనం ఎందుకు దీన్ని కన్సిడర్ చేసామంటే చాలాసేపు ఈ ప్రైస్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. అండ్ బ్యూటిఫుల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ట్వీజర్స్ ఏదైతే బాటమ్ ఉందో ఆ బాటమ్ లో అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ బ్యూటిఫుల్ క్యాండిల్తో. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఈ యొక్క క్యాండిల్ని చూసిన తర్వాత షార్ట్ సైడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. హోప్ యూ అండర్స్టాండ్ ట్వీజర్ బాటమ్ అంటే ఏంటి అండ్ ట్వీజర్ టాప్ అంటే ఏంటి అని చెప్పేసి. సో యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కామెంట్ రూపంలో మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి. ఓకే, సో దేర్ ఆఫ్టర్ ఏంటంటే ఒకవేళ నాకు సపోర్ట్ అనిపిస్తే డెఫినెట్గా నేను కూడా ఏంటంటే వీడియోస్ అనేది ఎక్కువగా చేస్తుంటాను. ఎందుకంటే వెరీ ఫ్యూ పీపుల్ అనేది ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తారు ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే ఇండికేటర్స్ కానీ లేదంటే టిప్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. సో ఒకవేళ వీడియో అనేది మీకు నిజంగా నేను అప్డేట్ చేస్తున్నది హెల్ప్ అవుతుంది అంటే జస్ట్ కామెంట్ చేయండి, లేదంటే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. దట్ హెల్ప్స్ మీ అండ్ మోటివేట్స్ మీ. థ్యాంక్స్.